ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు క్యాబినెట్ కమిటీస్ అంటే ఏంటి? క్యాబినెట్ కమిటీస్ అనేవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు. ఇవి ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఏదైతే ఆర్టికల్ 77 క్లాస్ 3లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రత్యేకమైన ఒక బాధ్యత ఉంది, ఒక ఫంక్షన్ ఉందన్నమాట. అంటే ద ప్రెసిడెంట్ షెల్ మేక్ రూల్స్ ఫర్ ద మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫర్ ద అలొకేషన్ అమాంగ్ ద మినిస్టర్స్ ఆఫ్ ద సెట్ బిజినెస్ అని చెప్పి. అంటే భారత ప్రభుత్వంలో పనులు ఏదైతే ప్రభుత్వం యొక్క విధులన్నీ సక్రమంగా నడవాలంటే ప్రెసిడెంట్ కొన్ని రూల్స్ చేయొచ్చు. ప్రెసిడెంట్ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అపాయింట్మెంట్స్ చేయొచ్చు అనమాట. ఆ దిశగానే ఆర్టికల్ 77 క్లాస్ 3 కింద ప్రెసిడెంట్ క్యాబినెట్ కమిటీస్ అపాయింట్ చేస్తారు. ఈ క్యాబినెట్ కమిటీస్ అనేవి సాధారణంగా క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారనమాట. ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు. ఇవి అనేక అంశాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. సాధారణంగా 3 నుంచి 8 మంది వరకు క్యాబినెట్ కమిటీస్లో సభ్యులు ఉంటారు. సాధారణంగా క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇండిపెండెంట్ మినిస్టర్స్ని కూడా క్యాబినెట్ కమిటీలో పెడతారనమాట. అంటే కీలకమైన అంశాలు, ఉదాహరణకి ఒక హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయనుకోండి. సెక్యూరిటీ పరమైన అంశాల్లో ఏ మినిస్ట్రీస్ లింక్ అయి ఉంటాయి, ఏ మినిస్ట్రీస్ కోఆర్డినేషన్ అవసరం, ఏ మినిస్ట్రీస్ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి, ఆ మినిస్ట్రీస్ అంతా ఒక చోట ఉంటాయి అనమాట. ఉదాహరణకి మనం గమనిస్తే ఎకనమిక్ అఫైర్స్ కమిటీ ఉంది. ఒక పెద్ద ఎఫ్డిఐ అలో చేయాలి, లేదా ఒక పెద్ద ఫినాన్స్ సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. కామర్స్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ దీనిలో ఉంటారనమాట. అంటే ఏదైతే లింక్ ఉంటుందో వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఏదైతే ఆ విషయానికి సంబంధం ఉన్న మంత్రిత్వ శాఖలు ఉంటాయో ఆ మంత్రులు అక్కడ ఉంటారనమాట.